కవును తేనె చుంటి గల కవును తెరవర్లకెల్లా హర మహాదేవాది నారాయణ గడ్డంబు లేకుంటే కానరాడా గురుడు మేకపోతుకు లేదా ఓ మాన్యులారా దంజంబు లేకుంటే జరగదా శివభక్తి పుట్టు దంజము లేదా ఓ పుణ్యులారా లింగంబు లేకుంటే కానరాడ అగ్రుడు దొంగ గేదగలేదా తుట్టు మెడకి అందరు కూడా బంగారు గొంతులు వేసుకొని నాంతాలు వేసుకొని పుస్తకాలు వేసుకొని ముడతారు దొంగ దున్న పోతు కూడా కొనగట్టేది నాకు బంగారు కొలిచే అనుకుంటది ఇది కూడా పుస్తకం తాడే అనుకుంటది హర మహాదేవ ఆది నారాయణ దాడిలో తడుపు నిలవకపోతు తనము ఎప్పటికీ శాశ్వతంబు కాదు తారసు తాదు తన వెంట రాలేరు బాంధువులవుడు వృత్తిని తప్పించలేరు బంధజాలం నుండి బ్రతికించుకోలేదు సకల భాగ్యమంతా కలిగి ఉండైన గోచి పాత్రమైన కొంచబోబు వెర్రి కుక్కల బ్రహ్మలండి విడిచి నిన్ను బదిలీ చేసేటి వారికి పరమ సుఖమండి పుట్టినాడు తీసుకురాలే చచ్చినాడంటే రాదండి వాండ్రకు నీకు వాణి చేయటా కంటే తెంపుతో వసనాబేతురుడు మేలు ఆడబిడ్డల సొమ్ము అప్ప అర్జున కంటే బండ గట్టుక నూత పడట మేలు బతక జాలక దొంగతనము చేయట కంటే కొంగుతో ముష్టిగా కొనట మేలండి బొర్ర కాంతల బట్టి బలిమి కూడా కంటే సాగు మేలు గార్ద బొమ్మనకేల కస్తూరి చిలకంపు మరకటంబనకేల మలియ జంబు చారదూరమనకేల జతకార పూజంపు సూకరంబనకేల సూత ఫలము మారి జాలమనకేల మల్లె పూల మధ్య గుడ్ల గుంపికిన రెండు కుండలములు మైసంబనకేల నిర్మలమైన వస్త్రములు ఒక్క సంతతికి నెల పంచరంబు ద్రోచింతన చేసేటి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేళ బాబమ్మా చూసావా ఏంటంటే సందుపట్టంటేనే పోతు గడ్డనాయన ఎందుకనంటే నీరు గలవని కళ్ళు మందు లేని సార ఉసుకి లేని అన్న ములి లేని చేప ఇవ్వలేని అచ్చగాడి గాని పిచ్చగాడి గాని జోగి గాని జంగవతి దీవించుకుంటూ పోతుండు పెట్టే ఇంటికి ఆశపడతాడు పెట్టినట్టుకి ఎవడు ఆశపడు చల్లడి చెట్టుంటే 10 మంది కూర్చొని ఎండలు ఎవడు కూర్చోడు దిగొచ్చే బాయికి ఆశపడతాం దగ్గర అని బాయికి ఎవడు ఆశపడు ఇదిగో ఏ ఊళ్ళైనా ఎత్తు చెల్తాయి కానీ సందుపడ్డ కాడ ఎత్తు చెల్లవండి అంతేనా కథలు గల్ల వాళ్ళు వీళ్ళు లైన్ గల్ల వాళ్ళు పేరు గల్ల వాళ్ళు నామ గల్ల వాళ్ళు మహాప్రభులు అంటే మహారాజులు గౌండ్లు ఎక్కడ ఉన్నారో విన్నావా మహాప్రభులు గౌండ్లు ఎక్కడ ఉన్నారో మండవోరు సురుగోరు రేసోరు పల్లెవరు మనసోరు ఆకులూరు దొంతగాలూరు చాంకూరోరు తెలగమోరు లింగాలూరు పొదులూరు అనంతులూరు కడమిడోరు రేసోరు పులియోరు మధ్యలోరు ఎరగానోరు కాసానోరు అవరగానోరు సోమగానోరు నిమ్మలోరు మరిపెద్దోరు మహాప్రభులు శ్రీగోరు గొడపట్టోరు ఒడికూటోరు చరమల్లోరు మహారాజులు ఎక్కడ ఉన్నారో ఈ మోపున ఇళ్ళ పేరు పేరు చెట్ట పేరు చేపల పేరు చెప్పలేమండి నాయన మహాప్రభులంటే గౌళ్ళు చక్కని వారు ఏ రకంగా అంటే ఈడు మాగవుడు ఇబ్ర మాగవుడు పుంగ మాగవుడు ఆదిగవుడు అవరగవుడు జీడిగవుడు యాదగవుడు గముల గోత్రమే కమనే మామూరు గోత్రం అండి గముల వారి ఆడబిడ్డ ఎవరయ్యా వారి ఆడబిడ్డ సురాంబదేవి మరి ఆడబిడ్డ గోత్రం ఏంది ఆడబిడ్డ గోత్రమే శివనామ గోత్రం అండి వారి ఆడబిడ్డ గోత్రం శివనామ గోత్రము గములు సత్యమంతులు ఏ రకంగా కళ్ళు తాగేది లేదు నీచు పుట్టేది లేదు వాడ కోడి చచ్చిపోతే 3 రోజులు సూతకం పట్టాలి అంతే కోడంటే కోడి కాదు కల
కోడినండి కట్టకి లింగము కాంటపక లింగము మొక్కు లింగము ముస్తాదికి లింగము చిత్తబద్దక లింగము లింగం పొద్దుకు 3 సార్లు స్నానం చెయ్యాలి కట్టే దడ్డ బట్ట పెట్టే దడ్డ కొట్టు మూబిది పెట్టుకోవాలి మరి 2 ఉద్రాక్షలు భద్రాక్షలు లింగాకారాలు దంజాలు దముళ్ళకుంటాయి మూతికి వాసన కట్టుకోవాలి కళ్ళు వంచాలి తాడు వంగబడ్డ వంగింది లమ్మంటే లేచింది 3 సార్లు ముండా 3 సార్లు ముత్తేదులు గముళ్ళు అంతేనా తాటి కాడికి వచ్చి కుర్తాయి గల బొటినేలు తోరి తాడు ఆ బొటి